ఇండియాలో టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్ బాస్లో ప్రతి సీజన్లోనూ చాలామంది కంటెస్టెంట్స్ వస్తారు వెళ్తారు, కానీ కొందరు మాత్రమే తమ వ్యక్తిత్వం ఆట తీరులో ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. ఎన్ని రోజులు హౌజ్లో ఉన్నామని కాదు, ఎలాంటి ముద్ర వేశామన్నది ముఖ్యం. కొందరు కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్కి మించి పాపులర్ అయ్యారు. ఇలాంటి వారిని జనం కూడా బాగా ఆదరిస్తున్నారు కూడా. ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ మొదలైన వారిని తిరిగి హౌజ్లోకి పంపించాలని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఇలాంటి గుర్తింపు సంపాదించారు దమ్ము శ్రీజ. ఈమె గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈసారి కామన్ మ్యాన్కి అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు అనౌన్స్ చేయడంతో దమ్ము శ్రీజ దానికి దరఖాస్తు చేసుకున్నారు. రకరకాల వడపోతలు టాస్కులు దాటుకొని బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అర్హత సాధించిన 40 మందిలో ఒకరిగా నిలిచారు. అక్కడ తన సత్తా చాటి 13 మంది ఫైనల్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచింగ్ ఎపిసోడ్ రోజున 6 సామాన్యుల్లో ఒకరిగా హౌజ్లో అడుగుపెట్టారు. తొలి రోజు నుంచే టాస్క్లు, డిస్కషన్స్లో ఇలా ప్రతిదానిలో తన సత్తా చాటారు శ్రీజ. నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి బయటపడుతూ వచ్చిన శ్రీజ 5వ వారంలో తక్కువ ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉన్నారు. ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున ఆ రోజున సుమన్, శ్రీజలతో ఒకరిని ఎలిమినేట్ చేసే అధికారాన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకు ఇచ్చారు. వీరిలో ఎక్కువ మంది శ్రీజను ఎలిమినేట్ కావాల్సిందని ఓటు వేయడంతో ఆమె ఎలిమినేట్ కాక తప్పలేదు. అయితే అత్యంత దారుణంగా స్టేజ్ మీద తన బిగ్ బాస్ జర్నీ తాలూకు ఏవి కూడా ప్రదర్శించకపోవడం బిగ్ బాస్ ప్రేక్షకుల్ని షాక్కు గురిచేసింది. దీనిపై శ్రీజ సైతం బాధపడ్డారు. దీనిపై కొద్ది రోజుల నెటిజన్ల నుంచి దారుణంగా ట్రోలింగ్ కూడా ఎదురైంది. వీరి ఆవేదనను పట్టించుకున్న బిగ్ బాస్ టీం ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజ దమ్ములను తిరిగి హౌజ్లోకి పంపించింది. తిరిగి బిగ్ బాస్లో అడుగుపెట్టానన్న ఆనందం ఆమెకు లేకుండానే శ్రీజను మరోసారి అన్యాయం జరిగింది. శ్రీజను ఎలిమినేట్ చేసి భరణికి పర్మనెంట్ హౌస్మేట్గా అవకాశం కల్పించడంతో మరోసారి ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు శ్రీజ. ఇందులో తనను ఎలిమినేట్ చేయడంపై ఆమె పలుమార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇక తొలి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు దమ్ము శ్రీజ. తన బిగ్ బాస్ జర్నీపై వరుసగా రీల్స్ చేస్తూ వాతావరణం వేడెక్కిస్తున్నారు. ఎంత కష్టపడినా దురదృష్టం తనను వెంటాడుతూనే ఉందని, ఏది తేలికగా దక్కడం లేదంటూ గతంలో పోస్టులు పెట్టింది శ్రీజ. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోరుకున్నవి చేయదాటిపోతే పోనీలే, బాధపడడం, బెంగపడిపోవడం మనకి మామూలే అంటూ షాడ్ ఎమోజీతో ఓ కొటేషన్ కూడా రాసుకొచ్చారు దమ్ము శ్రీజ. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.